డీటెయిల్స్ చూద్దాం. సెక్రటరియట్లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం వారిని కలవకుండానే వెళ్లిపోవడం గమనార్హం. తెలంగాణలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీపీలను, 2 డీఐజీలను బదిలీ చేసిన ప్రభుత్వం 2 నాన్ క్యాడర్ ఎస్పీలకు స్థానచలనం చేస్తుంది. ఇక ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, రామగుండం సిపిగా అంబర్ కిషోర్జు, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, కామారెడ్డి ఎస్పీగా రాజేందర్ చంద్ర, నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, సూర్యాపేట ఎస్పీగా కె నరసింహ, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్లను బదిలీ చేసింది. అన్ని రంగాల్లో మహిళలకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. అదానీ, అంబానీలకు ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామన్నారు. త్వరలో మరిన్ని వ్యాపారులకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అది నిజమైన పండుగ. సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి? మీటింగ్స్లలో 1 year లో, లాస్ట్ 1 year లో మనం ఏం రీచ్ అయినాం, అచీవ్ చేస్తాం అంటే సాధించినాం, ఇంకా ఏం సాధించాలి? మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు, ఒక లక్ష్యాన్ని, ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ గురించి అసలు డిస్కస్ చేయట్లేదు. మనం ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, మార్పు వచ్చింది, మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం, బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం. పొలిటికల్ లీడర్స్ అయినా, లేదా హైయర్ ఆఫీసర్స్ అయినా, కింద గ్రౌండ్ లెవెల్ లో ఉండేటువంటి ఉమెన్ అయినా, మనము ఇప్పుడు చాలా మంది చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం. ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం. అక్కడ కూడా మనము ఆ లైంగిక వేధింపులు లేదా తగ్గించి చూడడం, నీ వల్ల ఏమైతే నువ్వేం చేస్తావులే అని వెకిలి మాటలు మనం అనుభవిస్తాము. కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ, ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీలు సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండాగా భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో భేటీ కానున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం అందించారు. రాష్ట్ర ఎంపీలందరికీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు భట్టి విక్రమార్క. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 రోడ్డు విస్తరణ పనుల్లో ఆస్తుల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా కొత్తగా 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్లు నిర్మించాలనే ఆలోచనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఆస్తులు, భూసేకరణలో ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. రోడ్డు విస్తరణ ఒక్కో దగ్గర ఒక్కోలా ఉండడంతో ఆస్తులు కోల్పోయేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా 1090 కోట్లతో 7 స్టీల్ బ్రిడ్జిలు 7 అండర్ పాస్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను ఇప్పటికే అధికారులు టెండర్లను పిలిచారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల డెవలప్మెంట్తో పాటు విరంజీ హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు రోడ్డు విస్తరణ పనులకు 299 ఆస్తులు సేకరించాలని డిపిఆర్ తయారు చేసింది బల్దియా. ఇందులో కేబీఆర్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యతగా మహారాజా అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, రోడ్డు నెంబర్ 45 జంక్షన్లపై దృష్టి పెట్టారు అధికారులు. ఈ 3 జంక్షన్లతో పాటు రోడ్డు విస్తరణ కలిపి 129 ఆస్తులను సేకరించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. మహారాజా అగ్రసేన్ జంక్షన్లో 34, ఫిలిం నగర్ జంక్షన్లో 43, రోడ్డు నెంబర్ 45 జంక్షన్లో 36 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో 82 ఆస్తులను సేకరించడానికి జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి విస్తీర్ణం మొత్తం కలిపి 17,512 చదరపు గజాల వరకు ఉంటుంది. ఫిలింనగర్ జంక్షన్లో 43 ఆస్తులను సేకరించాల్సి ఉంది. అయితే ప్రముఖులందరూ ఇక్కడే ఉన్నారు. వారిలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 82 గజాలు, అల్లు అర్జున్ మామ కంచాల చంద్రశేఖర్ రెడ్డి 204 గజాలు, మాజీ మంత్రి జానారెడ్డి 265 గజాలు, నందమూరి బాలకృష్ణ 377 గజాలు, కంచాల శరత్ 133 గజాలు, చలసాని వెంకటేశ్వరరావుకు చెందిన 479 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ప్రముఖులందరిలో నందమూరి బాలకృష్ణ ఒక్కడే తన ఆస్తులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణలో అధికారులు నిర్ణయించిన నిబంధనలు సరిగ్గా లేవని అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి జిహెచ్ఎంసీ ప్రజావాణిలో కంప్లైంట్ చేశారు. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని బల్దియాకు సూచించింది హైకోర్టు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 100 ఫీట్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ 120 ఫీట్లు విస్తరించాలనడం కరెక్ట్ కాదంటున్నారు. జిహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు కావాల్సిన ఆస్తుల సేకరణ విషయంలో భూసేకరణ నోటిఫికేషన్ కంటే ప్రైవేటు నెగోషియేషన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భూముల రేటు అధికంగా ఉండడం, వివిఐపి ఏరియా కావడంతో భవన నిర్మాణాల అనుమతుల విషయంలో, నిబంధనల సడలింపు విషయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు నెగోషియేషన్ వైపు మొగ్గు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దనుకునే వారు మాత్రం భూసేకరణ చట్టం ద్వారానే పరిహారం పొందాలనుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. రాజేంద్రనగర్లో కబ్జా రాయిలా పనిపట్టారు పోలీసులు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాకు ప్రయత్నిస్తున్న భూ బకాసురులను అదుపులోకి తీసుకున్నారు. 7 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్లో 4 కోట్ల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించారు. కెనడా నుండి దివాకర్ వర్మ పేరుపై నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు తయారు చేశారు. 14 మంది భూమాఫియా అటకట్టించారు రాజేంద్రనగర్ పోలీసులు. ఇప్పటికే 7 అరెస్టు చేశారు. మరో 7 పరారులో ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. వినీతా చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్లో. మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 7 ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. 1,69,00,000 రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు 40 lakhs పెట్టి. ఆ ఫార్చునర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక XUV 700, ఒక ఎస్ క్రాస్ కారు, సెల్ ఫోన్స్, తర్వాత
ఓ రైతు తన పొలాన్ని చదును చేసే క్రమంలో చెలరేగిన మంటలు సమీప పంట పొలానికి విస్తరించడంతో తీరని నష్టం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి కంది పంట పూర్తిగా అగ్నికి ఆహుతైన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండలం కొండనగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్య యాదవ్ తన వ్యవసాయ భూమిలో 4 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. అయితే తన పొలం సమీపంలో ఉన్న మరో రైతు తన పొలాన్ని చదును చేసే క్రమంలో వ్యర్థాలకు నిప్పంటించాడు. దీంతో పంటలు సమీపంలో ఉన్న కంది పంటకు అంటుకొని పంట పూర్తిగా దగ్ధమైంది. 4 ఎకరాల్లో ఉన్న కంది పంట పూర్తిగా కాలిపోయిందని, సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి తగిన ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బాధితుడు కోరాడు. చేతికొచ్చిన పంట కండ్ల ముందు కాలిపోతుంటే ఏం చేయలేకపోయామని, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. 2025 ఐపీఎల్ జోష్ ప్రారంభమైంది. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఫిజికల్ టికెట్స్ కోసం ఎల్బీ స్టేడియం, జింకానా గ్రౌండ్స్, గచ్చిబౌలి స్టేడియంలో కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఏకంగా 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ తలపడనుంది. సన్ రైజర్స్ గేమ్ ఉన్న తేదీల్లో జరిగే మ్యాచ్లకు టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కు పండగే అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో జరగనున్న 9 మ్యాచ్ల్లో 7 లీగ్ మ్యాచ్లతో పాటు 2 కీలక సెమీస్ మ్యాచ్లు